హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. రాత్రి 7 గంటల సమయం అవుతుంది. ప్రయాణికులతో నిండుగా ఉన్న ఒక బస్సు రోడ్డుపై వెళ్తూ ఉంది. ఆ బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరుతూ ఉంది. ఆ బస్సు అడవి రోడ్డు గుండా ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తూ ఉంది. అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. భయంకరమైన ఉరుములు, మెరుపులు ప్రారంభమయ్యాయి. వర్షం కుండపోతగా కురుస్తుంది. ఉరుముల, మెరుపుల చప్పుడు మాత్రం చాలా భయంకరంగా వినిపిస్తుంది ప్రయాణికులకు. అప్పుడే ప్రయాణికులు చూస్తూ ఉండగానే ఈ బస్సుకు 50 అడుగుల దూరంలో పిడుగుపడింది ఒక చెట్టు మీద. బస్సు దిగుదామంటే కుండపోత వర్షం. ఎటు వెళ్ళలేని, ఏమీ చెయ్యలేని ప్రయాణికులు చాలా ఆందోళన పడుతున్నారు. డ్రైవర్ చాకచక్యంతో బస్సు ఆపేశాడు. కావున వారికి ఏం జరగలేదని ఊపిరి పీల్చుకున్నారు బస్సులో ప్రయాణికులు. పిడుగుపడిన చెట్టు విరిగి ఒక లోయలో పడింది. అక్కడ కాసేపు ఆపిన తర్వాత మళ్ళీ బయలుదేరింది బస్సు. ప్రయాణికులకు మళ్ళీ ఉరుములు, మెరుపులు, చప్పుడు వినిపిస్తున్నాయి. ఊపిరి బిగపట్టుకొని బస్సులో కూర్చుని ఉన్నారు. మళ్ళీ 2 కిలోమీటర్లు బస్సు నడవగానే ఒక పిడుగు ఆ బస్సుకు 40 అడుగుల దూరంలోనే చెట్టు మీద పడింది. డ్రైవర్ చాకచక్యంగా బస్సును ఆపడంతో ఆ చెట్టు విరిగి పక్కన పడింది. ఇలా మళ్ళీ మళ్ళీ జరగడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. మూడోసార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30 అడుగుల దూరంలో మాత్రమే పడింది బస్సుకు. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఆందోళనకు అవధులు లేకుండా పోయాయి. వారి ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నారు ప్రయాణికులు. ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరింది. అరుపులు, ఏడుపులు అన్నీ ప్రారంభించారు బస్సులో ఉన్న ప్రయాణికులు. బస్సులో ఉన్న వారిలో నుంచి ఒక పెద్ద మనిషి లేచి, చూడండి, ఈరోజు పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఈ బస్సులో ఉన్నాడు. కావున అందరూ జాగ్రత్తగా నేను చెప్పేది వినండి. అతని కర్మ వల్ల మనం అందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది. దయచేసి అందరూ నేను చెప్పినట్టు చేయండి. ఈ బస్సులో నుండి ఒక్కొక్కరు దిగి ఎదురుగా కనిపిస్తున్న ఆ చెట్టును తాకి రావాలి. అలా బస్సులో ఉన్న అందరం ఒక్కొక్కరు వెళ్ళి ఆ చెట్టు తాకి మళ్ళీ వచ్చి బస్సులో కూర్చోవాలి. ఆ కర్మ ఎవరిపైన ఉందో వాళ్ళు చెట్టును తాకగానే చెట్టు పైన పిడుగు పడుతుంది. అప్పుడు ఆ వ్యక్తి మరణిస్తాడు అని చెప్పాడు ఆ పెద్దాయన. ఇప్పుడు మిగిలిన వాళ్ళు అందరం క్షేమంగా వెళ్తాము, ఆ ఒక్కరు మాత్రమే చనిపోతారు అని చెప్పాడు. దీనికి మీరందరూ ఒప్పుకుంటారా, లేదంటే తనతో పాటు అందరూ చస్తారా, మీరే ఆలోచించుకోమని చెప్పాడు. అప్పుడు బస్సులో ఉన్న ప్రయాణికులంతా ఒప్పుకున్నారు. మొదటగా భయపడుతూ ఆ పెద్దాయన చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టును తాకి ఏం జరగలేదు అని ఊపిరి పీల్చుకొని వచ్చి తన సీటులో కూర్చున్నాడు బస్సులో. అలా ఒక్కరు లేచి వెళ్ళి ఆ బస్సులో నుంచి చెట్టును తాకి మళ్ళీ వచ్చి ఎవరి సీటులో వాళ్ళు కూర్చుంటున్నారు. అలా ఒకరి తర్వాత ఒకరు భయపడుతూ వెళ్ళి బస్సు నుంచి చెట్టును తాకి వచ్చి కూర్చుంటూ ఉన్నారు. అందరూ అయిపోయారు. చివరికి ఒక వ్యక్తి మిగిలాడు. ప్రయాణికులంతా ఖచ్చితంగా మరణించేది ఇతనే అని నిశ్చయించుకున్నారు. అందరూ ఆ వ్యక్తిపై అమాయకంగా, జాలిగా, కొంతమంది కోపంగా చూడసాగారు. కానీ అందరి ప్రాణాలు పోతాయేమోనని అతనిని బలవంత పెట్టారు ప్రయాణికులు. చివరగా ఆ వ్యక్తి మిగిలినందున నాపై పడుతుంది అని భయపడి నేను వెళ్ళను అని నిరాకరించాడు వెళ్ళుటకు. దాంతో ప్రయాణికులంతా తనపై విరుచుకుపడ్డారు. ఏంటి, నీ వల్ల మేమంతా చనిపోవాలా? నీ ఒక్క ప్రాణాల కోసం ఇంతమంది ప్రాణాలు పోతాయి అని బలవంతంగా ఆ ఒక్క వ్యక్తిని బయటకు తోసేశారు బస్సులో నుంచి ప్రయాణికులు. చాలా భయంగా చెట్టు దగ్గరికి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ వ్యక్తి మాత్రం భయంతో వణికిపోతున్నాడు. ఖచ్చితంగా నేనే చనిపోతున్నాను, ఎందుకంటే మిగిలింది నేనే ఒక్కడినే.
అని మెల్లిగా వణుకుతూ దగ్గరికి వెళ్ళి చెట్టును తాకాడు. అంతే, దబేల్మని పెద్ద శబ్దంతో పిడుగుపడింది. అప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి నాపైనే పడింది అన్న ధ్యాసలో ఉండి 2 కళ్ళని మూసుకొని ఉన్నాడు. వెంటనే కాసేపటికి శబ్దం ఆగిపోయింది. కళ్ళు తెరిచి చూస్తే పిడుగు పడింది బస్సుపై. దాంతో ప్రయాణికులు అంతా మరణించారు. అప్పటి వరకు ఆ వ్యక్తి బస్సులో ఉన్నందువలన ఆ బస్సుకి ఎటువంటి ప్రమాదము కలగకుండా ఉంది. ఎప్పుడైతే ఆ వ్యక్తి కిందకి దిగాడో బస్సుపై పిడుగుపడింది. అతని యొక్క పుణ్యఫలం, అతని యొక్క దీర్ఘాయుష్షు ఆ బస్సుని ఇప్పటి వరకు ప్రయాణికులను కాపాడింది. ఎప్పుడైతే ఆ వ్యక్తి కిందకి దిగాడో అప్పుడు మళ్ళీ అతని కర్మఫలం, అతని దీర్ఘాయుష్షు అతనిని కాపాడింది. ఇలాగే కొన్నిసార్లు మనము పక్కవారి వల్ల కొన్ని ప్రమాదాలను తప్పించుకుంటూ ఉంటాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.